నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 19వ తేదీ స్థానిక ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ నందు మినీ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ నరసింహ యాదవ్ వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా ముందు టీడీపీ నేతలు ఊకా విజయ్ కుమార్, శ్రీధర్ వర్మ, మునిశేఖర్ రాయల్, మునిస్వామి యాదవ్ తదితరులతో కలిసి వీరు మాట్లాడుతూ తిరుపతికి ఎన్టీఆర్ కు అవినాభావ సంబంధం ఉందన్నారు. ఆయన సినీ పరిశ్రమలో ఉన్నప్పుడు ఆయన ప్రతి చిత్రం తిరుమల శ్రీవారి సన్నిధిలో పూజ చేసి రిలీజ్ చేసేవారని గుర్తు చేశారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చాక తిరుపతిలో దాదాపు 47,000 మెజారిటీతో మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్టీఆర్ విజయం సాధించారని తెలిపారు. అదేవిధంగా సిమ్స్, ఎస్వి జూ పార్క్, బర్డ్ హాస్పిటల్, శ్రీ మహిళా విద్యాలయం లాంటి ఎన్నో సంస్థలను ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్ దేనని కొనియాడారు. నిలిచిపోయి అదే గుర్తుకొచ్చి ఆయనే ఒక ఆరాధ్య దేవుడిగా కూడా మనమంతా భావిస్తున్న రోజుల్లో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి ఒక వన్య తీసుకురావాలని ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎలాగైతే ఆయన ప్రతి సినిమా రిలీజ్ కూడా మరి ఆ బాక్సులు తెచ్చి వెంకటేశ్వరుడు పాదాల చెంత పెట్టి పూజలు నిర్వహించిన తర్వాతనే సినిమా మరి ప్రారంభమయ్యేది. అదేవిధంగా ఆయన రాజకీయ జీవితం కూడా ఆ కలయిదేవినట్టి వెంకటేశ్వర స్వామి పాదాల చెంతనే ఆయన ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడి నుంచి ఆయన మొట్టమొదటిసారిగా కూడా శాసనసభ్యులుగా కూడా పోటీ చేసి ఎన్నిక కావడం జరిగింది. మరి అటువంటి ఆ వెంకటేశ్వరుని యొక్క ఒక భక్తుడిగాను మరి ఆయన యొక్క అవధూతగా కూడా మరి ఈయన్ని మనము వర్ణించుకోవచ్చు. అటువంటి నందమూరి తారక రామారావు గారు పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనే ఒక నినాదంతో వెళ్ళినటువంటి ఒక రాజకీయ నాయకుడుగా ఇప్పటికి కూడా మరి తెలుగు జాతి మర్చిపోలేని విధంగా వ్యక్తి ఎవరైనా పెద్దలు మన పార్లమెంట్ అధ్యక్షులు నరసింహారావు గారు చెప్పినట్టుగా ఈ కార్యక్రమాన్ని వెంకటేశ్వర థియేటర్ అంటే కళ్ళకు నిలయమైనటువంటి సినిమా ప్రదర్శించేటువంటి ఒక ప్రదేశంలో నిర్వహిస్తే ఆయన ఆత్మకు శాంతి కలుగుతుందని ఆ విధంగా వెంకటేశ్వర థియేటర్ను ఎంచుకోవడం జరిగింది. అక్కడికి మరి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులే కాకుండా కళాభిమానులు, ఆయన్ని ఆరాధించినటువంటి ఒక నటుడిగా, ఒక దేవుడిగా ఆరాధించినటువంటి తిరుపతి నగర ప్రజలు, అదేవిధంగా ఆయన అభిమాన సంఘాలు, అదేవిధంగా మన 7 పార్లమెంట్లో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీల నుంచి కూడా భారీ ఎత్తున అందరూ కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్తో పాటు ఆయన అభిమానులు కూడా రాబోతున్నారు. కళాభిమానులు అందరూ కూడా ఇచ్చేసి ఈ శత జయంతి ఉత్సవాల్ని అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాను.